వారికి ఉత్తరం ఇచ్చిరి. తర్వాత 23 చదువు. వారు విడుదల పొంది అపోస్తలులు మరి సువార్తను వారు ప్రకటిస్తున్న సమయంలో యేసు ప్రభు వారు తిరిగి లేచిన తరువాత అపోస్తలులందరూ కూడా మరి సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. దేవుడు గొప్ప కార్యాలు మరి చేయడం ప్రారంభించారు. ఆయన ప్రభు చేస్తున్నటువంటి ఆ కార్యాలు చూసినప్పుడు మొట్టమొదటి అద్భుతము అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో మనం చూస్తాము. గుడ్డివాడైనటువంటి కుంటివాడైనటువంటి ఆ లైట్ కూడా చెబుతాం. కుంటివాడుగా శృంగారం మన దేవాలయం వద్ద ఉన్నటువంటి అతడు మరి పేతురు యోహానులు యేసు నామంలో లెమ్మని చెప్పినప్పుడు మరి దిగ్గున లేచినట్లుగా మనము చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఇలాంటి అద్భుతాలు జరుగుతున్నాయి. ఎంతోమంది దేవునిని అంగీకరిస్తున్నారు, ప్రభు యొద్దకు వస్తున్నారు. ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా మరి బాప్తిజం తీసుకుంటున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు యూదులు ఏం చేశారంటే, ప్రధాన యాజకులు యేసుక్రీస్తు నామమును బట్టి మీరు ప్రకటించడానికి వీల్లేదు. కనుక ప్రజలు మార్పు పొందుతున్నప్పుడు సాతానుడు ఏం చేస్తాడంటే, యాక్చువల్గా మీరు ఎప్పుడు గమనించాలి, ప్రతి మనుషులను మనం చాలాసార్లు టార్గెట్ చేస్తాము, కానీ మనుషులు కాదు. మనుషులు వెనకాతలు ఎవరుంటారంటే సాతానుడు పనిచేస్తూ ఉంటాడు. సాతానుడు ఎప్పుడైతే దేవుని యొక్క రాజ్యము కట్టబడుతుందని చూశాడో మనుషులను ప్రేరేపిస్తాడనమాట. మనుషులను ప్రేరేపించి వారిని అపోస్తలుల మీదకి వ్యతిరేకంగా వారిని నడిపించి చెప్పాడు, మీరు ఇంకా ప్రకటించడానికి వీల్లేదు, యేసుక్రీస్తు నామంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రకటించకూడదు అని చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా వాళ్ళని గట్టిగా బెదిరించారు, వాళ్ళని భయపించారు. మరలా ఏమన్నారు, మరలా ప్రకటిస్తే కొడతామని చాలా ఎక్కువగా వారిని బెదిరించడాన్ని బట్టి వాళ్ళందరూ కూడా వారి విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. పేతురు యోహానులు ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే తమ స్వజనుల యొద్దకు వచ్చారట. ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు ఈ స్వజనులు అంటే ఎవరు? ఈ స్వజనులు అంటే ఎవరు? సాధారణంగా మీకు స్వజనులు ఎవరు? ఇప్పుడు మీకు ఏదైనా కష్టం వచ్చింది, మీకు ఏదైనా నష్టం వచ్చింది, మిమ్మల్ని ఎవరో తిట్టారు, మొదటగా ఎవరు ఫోన్ చేస్తారు? మిమ్మల్ని ఎవరో తిట్టారు, కూర్చోండి, హెడ్స్ డౌన్ చేయకండి అమ్మా. మనవాళ్ళకా? ఓకే మనవాళ్ళకి అంటున్నారేమో. మరి వెంటనే మనల్ని బాగా అర్థం చేసుకునే వాళ్ళకి, మనల్ని బాగా ప్రేమించే వాళ్ళకి వెంటనే ఏం చేస్తాము, ఫోన్ చేసి ఇలాగ అన్నారు చూసారా, ఇలాగ అన్నారు, నాకు చాలా బాధ కలిగింది, ఇలాగని మన హృదయాన్ని ఏం చేస్తామంటే వాళ్ళకి చెప్పినప్పుడు మనకేం కలుగుతుంది అంటే కొంత భారం ఏమవుతుంది, తగ్గుతుంది. మన హృదయాన్ని పంచుకుంటే ఏమవుతుంది, మనకు కొంచెం భారము తగ్గుతుంది. అలాగా వీళ్ళు ఏం చేశారంటే తమ స్వజనుల యొద్దకు వచ్చారని ఉంది. ఈ స్వజనులు ఎవరంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించిన వారు. వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళలేదు, స్నేహితుల దగ్గరికి వెళ్ళలేదు, లేకపోతే వారి యొక్క ఊరి వారి యొద్దకు వెళ్ళలేదు. కానీ మొట్టమొదటిగా వారు స్వజనులు అనే మాట అక్కడ ఉన్నటువంటి మాటను బట్టి వాళ్ళు ఎవరంటే రక్షించబడిన వారు, యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించిన వారు. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు మాత్రమే మన పరిస్థితిని అర్థం చేసుకోగలుగుతారు. చూడండి, ఇప్పుడు మన రాష్ట్రంలో ఒక హత్య జరిగింది. ప్రభు సేవకుని మరి హత్య చేశారని అందరూ అంటున్నారు. ఇప్పుడు ఎవరికి వెళ్ళి చెప్తే ఎవరు న్యాయం చేయగలుగుతారు అంటే, ఇది సంఘము ఎవరితో ద్వారా ఈ యొక్క పోరాటం జరిగించాలంటే మొదట రక్షింపబడిన వారి ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కలుగుతుంది. హల్లెలూయా. రక్షించబడిన వారు వీళ్ళందరితో ఎక్కడికి వచ్చారంటే, రక్షించబడినటువంటి ఒక గుంపు ఉంది. రక్షింపబడినటువంటి ఆ గుంపు దగ్గరికి వచ్చి వాళ్ళకి బెదిరించినటువంటి బెదిరింపులన్నీ కూడా తెలియజేశారు. రెండవది, రక్షించబడిన వారు మాత్రమే కాదు, వారందరూ ప్రార్థించేవారు. వారందరూ ఎవరు?
ప్రార్థించేవారు. కనుక మనము కూడా రక్షించబడే వారి యొద్దకు మన యొక్క పరిస్థితులన్నీ కూడా వీళ్ళు చెప్తూ ఉండాలి. రెండవది ఎవరు? ప్రార్థించేవారు. మనము ఎవరికి మన విషయాన్ని చెప్తున్నామో ఆ వ్యక్తి ప్రార్థించే వ్యక్తి కాకపోతే మనం ఆ వ్యక్తికి చెప్పకూడదు. దానివల్ల అసలు ప్రయోజనం ఉండదు. ఇప్పుడు నాకు ఒక బాధ ఉంది, నాకు ఒక అవసరత ఉంది, లేకపోతే నాకు ఒక ఇబ్బంది ఉంది, అది నేను ఎవరికి చెప్పాలంటే ప్రార్థించే వ్యక్తికి చెప్పాలి. అర్థమవుతుంది మీకు? ప్రార్థించే వ్యక్తికి చెప్పాలి. ప్రార్థించే వ్యక్తికి కాకుండా వేరే ఎవరికి చెప్పినా దానివల్ల చాలా నష్టం కలుగుతుంది. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? పరిశుద్ధమైనది డాష్ పెట్టకుడి అని ఉంది. ఏమనుంది? ఉంది బైబిల్లో, చూపించిన మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులు ఎదుట వేయకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి, ఇది ఏమైనా అర్థమవుతుంది ఎవరికైనా? యేసు ప్రభు వారు సడన్గా మధ్యలో ఈ వాక్యాన్ని ఆయన చెప్పాడు, తీర్పు తీర్చకుడి. ఈ అధ్యాయం ఎక్కడి నుంచి ప్రారంభించింది? 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. తీర్పు తీర్చడం గురించి, లేకపోతే మన గురించి న్యాయం జరగడం కోసము, వాటి కోసం ఆయన ప్రారంభించారు అధ్యాయం. మనకు న్యాయం జరగాలి, మన పక్షంగా ఎవరైనా మాట్లాడాలి, తీర్పు, జడ్జిమెంట్ అనే వర్డ్స్ అక్కడ స్టార్ట్ అయ్యాయి అని చెప్తూ ఆయన మధ్యలోకి వచ్చేసరికి పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, తర్వాత మీ ముత్యములను పందులు ఎదుట వేయకుడి. ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకున్నటువంటి పరిస్థితులు, మనకున్నటువంటి ఇబ్బందులు ఎవరికి చెప్పకూడదంటే, ఎవరికి చెప్పకూడదు? కుక్క అంటే ఎవరు? నేను కుక్కనా అన్నాడు ఎవరు? గులియాత్ ఏమన్నాడు? నేను కుక్కనా అన్నాడు. యేసు ప్రభు వారు కూడా అమ్మ పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు పెట్టకూడదు అన్నారు ఆయన. పిల్లల రొట్టె తీసుకొని అంటే అర్థం ఏంటి? ఆమె రక్షణ అనుభవంలో లేదు. ఇక్కడ గొలియాతు సున్నతి పొందలేదు. సున్నతి పొందలేని వారు ఎవరితో సమానంగా వాళ్ళు చూసేవారు అంటే కుక్కలతో సమానంగా చూసేవారు. దేవుని బిడ్డలుగా వారు అంగీకరించేవారు కాదు. గనక ఈరోజు మీకు ఏం చెప్తున్నానంటే, మనకున్న పరిస్థితులు, మనకున్నటువంటి ఇబ్బందులు, నన్ను ఇలా చేశారు, నన్ను ఎలాగన్నారు, నన్ను ఎలాగంటారు, లేకపోతే నాకు ఇలాంటి భయం వస్తుంది, లేకపోతే నాకు ఇలాంటి కలలు వస్తున్నాయి, లేకపోతే నాకు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, లేకపోతే నాకు ఇలాంటి అనారోగ్యం ఉంది, ఇవన్నీ ఎవరికి చెప్పకూడదంటే, ఎవరు చెప్పకూడదు? అందరూ చెప్పాలి. కుక్కలు అనండి. మనం కాదు, మనం ఎవరు కుక్కలం కాదు. కుక్కలకి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు నేను ఉద్యోగం చేశాను అనుకోండి, నాకు ఉద్యోగం చేస్తున్నప్పుడు కొలీగ్స్ ఉండేవారు, నా స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు నాకు ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు నేను వాళ్ళకి నేను చెప్పను. నేను ఎవరికి చెప్పాలి? పరిశుద్ధులకు చెప్పాలి. హల్లెలూయా. ప్రార్థించే వారికి చెప్పాలి. వాళ్ళు ప్రార్థించలేని వారు అనుకోండి, ప్రమాదం ఏంటంటే అవి మనకే నష్టం. అవి మిమ్మల్ని కాళ్ళతో వాటిని త్రొక్కి ఏం చేస్తారు? మీ మీద పడి ఇదేమన్నా మీకు అర్థమైందా? మనము మన యొక్క ఆత్మీయ విషయాలు, పరిశుద్ధమైన విషయాలు, మనకు వచ్చేటువంటి ఆ విషయాలన్నింటినీ కూడా అందరికీ చెప్పకూడదు. అందరికీ ఎవరు చెప్పాలి? మన స్వజనులు అంటే ఎవరు? రక్షించబడిన వారు. అంతే కదా. రెండవది ఏంటి? ప్రార్థించే వారితో చెప్పాలి. వాళ్ళు ఎవరైనా సరే ప్రార్థించకపోతే వాళ్ళకి చెప్తే ప్రమాదం ఏంటి? రక్షణ పొందలేని వారితో చెప్తే అవి కాళ్ళతో త్రొక్కుతాయి, తర్వాత మన మీద పడి చీల్చివేస్తాయి. అది మనకే నష్టము. కనుక పరిశుద్ధమైనవి మరి అందరికీ కూడా
దైవ సంబంధమైన విషయాలు అందరికీ కూడా చెప్పకూడదు. కనుక వీళ్ళు ఏం చేశారంటే ఎక్కడికి వెళ్ళలేదు, అధికారుల దగ్గరికి వెళ్ళలేదు, ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళలేదు, స్వజనుల దగ్గరికి వచ్చారట. వాళ్ళు ఎవరంటే రక్షించబడిన వారు, రెండోది ఎవరు చెప్పాను, ప్రార్థించేవారు. కనుక మనము ఇలాంటి వారిని కలిగి ఉండాలి. మన స్నేహితులు కానీ మనకు ఉండేటువంటి మనం ఏర్పరచుకోవాలి. వాళ్ళు మనకేమీ దగ్గరగా దొరకరు, దూరంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని మనం ఏం చేసుకోవాలి, ఏర్పరచుకోవాలి. మనకు ప్రార్థించే స్నేహితులు మనం ఏం చేసుకోవాలి, ఏర్పరచుకోవాలి. నాకు అలాంటి వారు లేరండి, నాకు అలాంటి వాళ్ళు దొరకట్లేదండి అంటే అర్థం ఏంటి? బైబిల్ క్లియర్గా చెప్తాను చూడండి. మా మొదటి తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక అనుకుంటాను, 2వ అధ్యాయము 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను. తిమోతి చాలా పెద్ద పాస్టర్ గారు, మీకు చాలామందికి తెలియదు. తిమోతి చాలా పెద్ద పాస్టర్ గారు. పౌలు అపోస్తలుడు తిమోతిని ఎఫెసు అనేటువంటి పెద్ద సంఘములో పాస్టర్ గారుగా నియమించాడు. నియమించిన తర్వాత మొదటి ఉత్తరం రాశాడు, ఇది 2వ ఉత్తరం. అప్పటికే తిమోతి చాలా పరిచర్య చేస్తున్నాడు. యవ్వన కాలంలోనే తిమోతి ఏమయ్యాడు, రక్షించబడి ప్రభు యొక్క సేవను చేస్తున్నాడు. కనుక మరి అటువంటి గొప్ప సేవ చేస్తున్న వ్యక్తికి చెప్తున్నాడు, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. అంటే అర్థం ఏంటంటే పవిత్రగా ఉండేటువంటి వారితోనూ, నీతిగా ఉండే వారితోనూ, వారితో సమాధానము కలిగి, వారితో ప్రేమ కలిగి వారిని వెంటాడు అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఒంటరిగా ఉన్నావు, ఆ ప్రాంతంలో పరిచయం చేస్తున్నావు, నీకు ఎలాంటి వారు కావాలంటే పవిత్రమైనటువంటి హృదయము కలిగి ప్రభువుకు ప్రార్థన చేస్తారు కదా, అలాంటి వారితో కలిసి నువ్వు ఆ సంబంధాన్ని కాపాడుకోవడం కోసము వారిని వెంటాడు అంటున్నాడు. ఏం చేయాలట? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేసే వారితో మనము కలిసి ఏం చేయాలి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక మనము ప్రభువునకు ప్రార్థన చేసేటువంటి వారిని మనం స్నేహితులుగా కలిగి ఉండాలి. అప్పుడు మనకు వచ్చే ప్రతి పరిస్థితిని కూడా వారి దగ్గరికి వెళ్ళి చెప్పచ్చు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంతేగాని మనుషులు ఎవరికి కూడా మన యొక్క పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడదు. వాళ్ళు ఎవరైనా సరే, గొలియాత్ చాలా బలవంతుడు, కానీ ఏమంటున్నాడు, నువ్వు కుక్కలాంటి, నేను కుక్కనా అంటున్నాడు. కనుక పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడదు. కనుక మంచి స్నేహితులను మనము అలాంటి ప్రార్థించే వారిని కలిగి ఉండాలి. ఇక్కడ మరి వాళ్ళందరూ కూడా వచ్చి వారి స్వజనులతో చెప్పినవన్నీ చెప్పారట. యేసుక్రీస్తు నామమున ప్రకటించొద్దు అంటున్నారు, యేసుక్రీస్తు నామంలో ప్రకటిస్తే చంపుతామంటున్నారు, కొడతామంటున్నారు అని చెప్పగానే వాళ్ళందరూ విని, 24వ వచనం, వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొర్రపెట్టిరి. ఇది మీకు తెలుసు. మరి విన్న తర్వాత చూడండి వాళ్ళు ఎలాంటి మనుషులు. విన్న తర్వాత వినగానే నువ్వు ఇంక రేపు చర్చికి వెళ్ళకైతే ఏంటి, మనం విన్న తర్వాత మనకి ఎలాంటి సలహా ఇచ్చేవాళ్ళు కావాలి? మనకి విన్న తర్వాత ఇంకెప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళకైతే, ఇంకెప్పుడు వాళ్ళతో మాట్లాడకు అని చెప్పేవాళ్ళు ఎవరు చెప్పాలి? వాళ్ళు ఎవరు? కుక్కలు, పందులు. ఎవరు వాళ్ళు? మీరు కుక్కలు, పందుల దగ్గరికి వెళ్తే అలాంటి సలహా చెప్తారు. ఇంకెప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళకు, వాళ్ళ ఇంట్లో తినకు, వాళ్ళతో మాట్లాడకు, పిల్లలు నెలనవ్వకు. ఇవన్నీ ఎవరు ఇలాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు? చెప్పాలి. మీ నోడుతో అన్నిసార్లు ఎందుకు అనిపిస్తున్నానంటే, మీకు అలాంటి సలహా ఎవరైనా ఇచ్చారంటే వాళ్ళు ఎవరు? అందరూ చెప్పాలి. కుక్క కలహానికి సాదృశ్యం, గొడవలు పెట్టేస్తుంది కుక్క. పంది అపవిత్రమైనటువంటి జంతువు. కనుక
ఇక్కడ వీళ్ళు ఏం చేశారట, వారు విని ఏక మనసుతో దేవునికిట్లు బిగ్గరగా మొర్రపెట్టిరి. హల్లెలూయా. అలాంటి వారి దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. వారు వినగానే ఏక మనసుతో, మాకు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు ప్రియ దేవుని బిడ్డలారా, వారందరూ ఏక మనసుతో ఏం చేశారట, దేవునికి మొరపెట్టారట. మొరపెట్టడంలో కూడా చాలామందికి ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలోనే ముందు రివైవ్ అవ్వాలంటే ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలంటే చూడండి, ప్రార్థన. నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును కలుగు చేసినవాడు. మొదట మనము ప్రార్థనలోనే మనం స్టార్టింగే మనం చాలా స్ట్రాంగ్ అవ్వాలంటే మన దేవుడు ఏమై ఉన్నాడో అనే దగ్గర నుంచి ప్రార్థించాలి. హల్లెలూయా. ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నారు చూడండి, వాళ్ళ కాన్ఫిడెన్స్, వాళ్ళ విశ్వాసము, వాళ్ళ బలము ఎక్కడి నుంచి ఉందంటే, నాదా, వాళ్ళెవరు, వాళ్ళందరూ భూమి మీద ఉన్నవాళ్ళు, మేమెవరు అంటే, నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగు చేసినవాడు. మన దేవుడు ఎవరో మనం జ్ఞాపకం చేసుకుంటే మన విశ్వాసం పెరుగుతుంది. మనం ప్రార్థించేటప్పుడు మన దేవుడు ఎవరో అంతో తక్కువ, ప్రభువా నువ్వు కనబట్టలేదా, నువ్వు ఊరుకుంటున్నావు ఎందుకు ప్రభువా, నువ్వు మౌనంగా ఉంటున్నావు ఎందుకు ప్రభువా, నన్ను చూడు ప్రభువా, నా బాధ చూడు ప్రభువా, నువ్వు చూడకపోతే నేను చచ్చిపోతాను ప్రభువా. ఇలాంటి ఏమంటారు దాన్ని, అవిశ్వాసముతో ప్రార్థన దేవుడు వినడు. దేవుడు ఎవరంటే ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సర్వమును సృష్టించిన వాడు అని జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ప్రార్థించేటువంటి ప్రార్థన మారుతుంది. హల్లెలూయా. విశ్వాసముతో మనం ప్రార్థించగలుగుతాం. మన ఎదుట కొండంత సమస్య ఉన్నా మనం ప్రార్థించేటప్పుడు కొండ మీదకెళ్ళి ప్రార్థించినట్టుగా ఉండాలి మన ప్రార్థన. హల్లెలూయా. కొండ కింద ఉండి ప్రార్థించేటట్టు ఉండకూడదు. కొండ కింద ఉండి ప్రార్థిస్తే ఎప్పటికీ కూడా మనం ఏం చేయలేము. నువ్వు విశ్వాసంలో ఏమవ్వాలంటే కొండ మీదకి వెళ్ళి ప్రార్థించగలగాలి. హల్లెలూయా. అప్పుడు నీ పిక్చర్ మారుతుంది. కొండ మీదకి వెళ్ళి చూస్తే వేరే, కొండ కింద ఉండి నువ్వు చూస్తే ఎలాగుంటా కనబడుతుంది. కొండ దగ్గరికి వెళ్ళి కొండ పక్కన నించొని మీరు కొండను చూస్తే ఏమవుతుంది, ఆ కొండేటి నేనేటి. మీరు కొండ మీద నించుంటే ఏమవుతుంది, పిక్చర్ వేరేగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరెంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టుగా మీకు కనిపిస్తుంది. ప్రపంచం అంతా కూడా మీ దగ్గర చాలా చిన్నగా కనిపిస్తుంది. అన్నీ కూడా మీ దగ్గర ఏమవుతాయి, చిన్న చిన్నగా కనిపిస్తుంటాయి. ఎందుకు, మీరు ఎక్కడున్నారు, కొండ మీదకి వెళ్ళగలుగుతావు. నువ్వు చెప్పే మాటలే నిన్ను కొండ మీదకి తీసుకెళ్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు, నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును కలుగు చేసిన వాడు. మన దేవుడు ఎవరో మనకి తెలిస్తే మనం కొండ మీదకి వెళ్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొండ మీద ఉండి ప్రార్థించాలి. వాళ్ళ కొండ మీద నుండి ప్రార్థన చేస్తున్నారనమాట. వాళ్ళ విశ్వాసంలో చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నారు. అప్పుడు అన్నారు, అన్ని జనులు ఎలా గల్లంతు చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి. ఇది ఎక్కడుంది, ఏ కీర్తనలో ఉంది, 2వ కీర్తనలో ఉంటుంది. వీళ్ళకి ఏం తెలుసు, విశ్వాసం మాత్రమే కాదు, విశ్వాసంతో ఏముంది వీళ్ళకి, వాక్యము తెలుసు. వీళ్ళకి ఏం తెలుసు, వాక్యము తెలియాలి. మనం మాట్లాడేటువంటి మాటల్లో సానుభూతి పొందాలని మనం ఏవో సానుభూతికరమైన మాటలు మాట్లాడితే దేవుడు సానుభూతి చూపించడు. వాక్యము తెలియాలి మనకి. హల్లెలూయా. వాళ్ళు 2వ కీర్తనలో మాటలు ఎత్తి మాట్లాడుతున్నారు. వాళ్ళు నాదా అని చెప్తూ ఏమంటున్నారు, వారు అన్ని జనులు ఎలా గల్లంతు చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నరి, ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి అని నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. అంటే వారు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నారు. మన ప్రార్థనలో శక్తివంతంగా ఉండాలంటే, మన ప్రార్థన కార్యము చేయాలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఏమై ఉన్నాడో మనకు తెలియాలి. రెండవది, మనం ఏమై ఉన్నామో దేవునికి చెప్పకూడదు. ఒక వ్యక్తి అన్నాడు ప్రార్థన చేయడం మొదలు పెట్టగానే, ప్రభువా నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను, నా యొక్క నేను
దశంభాగం ఇస్తాను. ఇంకేం చెప్పాడంటే ఇలాంటి సుంకర్ లాంటి పాపిని కాను, నేను ఏ తప్పు చేయను, అవన్నీ చేస్తున్నాడు. కానీ ఇక్కడ వీళ్ళ ప్రార్థన ఏంటంటే ఆకాశమునకును భూమికిని దేవుడు నీవు అని దేవుని హెచ్చిస్తున్నారు. దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. రెండవది, దేవుని యొక్క వాక్యాన్ని వారు ఎరిగి దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తిపెట్టి వారు ప్రార్థన చేస్తున్నారు. కనుక 29వ వచనం చదువుదాం ఇప్పుడు. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యము బోధించున్నట్లు అనుగ్రహించుము. ఏమని ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు ప్రార్థన అంతా కూడా నీ దాసులు ధైర్యముగా దేవుని వాక్యం బోధించినట్లుగా మీరు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. రోగులను స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. వారి ప్రార్థన ఏమైంది? రోగులను స్వస్థపరచాలి, దేవుడు సూచక్రియలు చేయాలి, మహత్కార్యములు చేయాలి, నీ దాసులు దేవుని వాక్యమును బలముగా ప్రకటించాలి. వేటి కోసం ప్రార్థన చేస్తున్నారు? మనం వేటి కోసం ప్రార్థన చేస్తాము? మన ప్రార్థనలన్నీ కూడా ఏంటి? మన అవసరతలకే సరిపోతాయి, మన అక్కర్లకే సరిపోతాయి. అసలు ఇవేమి అడగద్దని ప్రభు చెప్పాడు. మీకు ఏం కావాలో అవి పరలోకపు తండ్రికి తెలుసు. మీరు ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకండి. అంటే ఆయన రాజ్య ఆ నియమాల ప్రకారముగా మీరు జీవించండి, ఆయన రాజ్య నియమాల ప్రకారంగా ప్రార్థించండి అన్నాడు. వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారంటే రోగులు స్వస్థపడాలి, రోగులు ఏమవ్వాలి? స్వస్థపడాలి, సూచక్రియలు జరగాలి, మహత్కార్యములు జరగాలి, నీ దాసులు ధైర్యముగా ఏం చేయాలి? వాక్యమును బోధించాలి. వారు ప్రార్థన చేస్తుంటేనట, వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోటు కంపించెను. వారు ప్రార్థన చేస్తుంటే వారు ప్రార్థించేటువంటి స్థలం ఏమైందట? కంపించిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థన చేస్తుంటే ఒక్కోసారి మనం కదిలిపోతుంటాం, కానీ ఏవీ కంపించవు. వాళ్ళ ప్రార్థనలో అంత శక్తి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏక మనసుతో మొదట ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళందరూ రక్షణ పొందిన వాళ్ళు, వాళ్ళందరూ దేవుని వాక్యం ఎరిగిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా దేవుడు ఎంత గొప్పవాడో ఎరిగిన వారు. ఆకాశము, భూమి, సముద్రము, వాటిలో ఉన్న వాటిని అన్నింటినీ కూడా సృష్టించినటువంటి వాడు దేవుడని వారికి తెలుసు. అంతేకాదు వారి ప్రార్థన కూడా ఎలాంటి ప్రార్థన అంటే, రోగులు దేవా స్వస్థపడాలి, మహత్కార్యాలు జరగాలి, సూచక్రియలు జరగాలి, వీటన్నిటి ద్వారా ప్రభు యొక్క నామమునకు మహిమ కలగాలి, కనుక నీ దాసులు ధైర్యంగా వాక్యము ప్రకటించాలి అని వారు ప్రార్థన చేస్తుంటేనట, వారి కూడి ఉన్న చోటు ఏమైందట? కంపించిందట. హల్లెలూయా. మనం ప్రార్థిస్తుంటే మనం కూడి ఉన్న చోటు కంపించేటట్లుగా ప్రార్థించాలి. అందుకే మనం అంత గట్టిగా అరిస్తే కంపించేది. గట్టిగా అరిసామనుకోండి ఏమో తెలుసా, కాసేపు టప్పని పడిపోతాం. తర్వాత ఏమవ్వాలి? మనకు మంచినీళ్ళు ఇవ్వాలి. మనకేమివ్వాలి? మనం గట్టిగా ప్రార్థన చేయడం కాదు, మన ప్రార్థనలో అంత శక్తి విడుదలవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ప్రార్థన దేవుని యొక్క వాక్యానుసారముగా ఉంటే, దేవుని యొక్క నియమమును అనుసరించి ఉంటే ఆ ప్రార్థన అంత శక్తివంతముగా ఉంటుంది. వారి కూడి ఉన్న చోటు ఏమైందట? వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోటు కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. వాళ్ళు ప్రార్థిస్తుండగానే ఏమైపోయారట? పరిశుద్ధాత్మతో నిండిపోయినారట. ఎందుకు ఆ స్థలము కంపించిందంటే, దేవుడు తన ఆత్మను అధికముగా వారి మీదకి విడుదల చేశాడు. హల్లెలూయా. మనం ప్రార్థిస్తుంటున్నప్పుడు దేవుడు తన ఆత్మను అధికముగా మన మీద విడుదల చేయాలి. దేవుని యొక్క ఆత్మ అధికముగా దేవుడు మన మీద కుమ్మరించాలి. మన ప్రార్థనను చూసి దేవుడు ఆత్మనివ్వాలి. మరలా మీకు చెప్తున్నాను, మరి ముందు కూడా ఆత్మచేత వారు నింపబడ్డారు కదా. మరలా ఏంటంటే, ఇప్పుడు మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ముందు కూడా చెప్పాను, ఫోన్స్ అన్నీ కూడా మనకు తెలుసు. ఫోన్స్ అన్నీ ఏమొస్తుంటాయి? ప్రతిరోజు కూడా అప్డేట్స్ వస్తుంటాయి. ఏమొస్తుంటాయి? అప్డేట్స్ వస్తుంటాయి. అలాగే ఇప్పుడు
ఎస్బీఐ యూనో బ్యాంకింగ్ కానీ, లేకపోతే ఫోన్పే కానీ, కొన్ని ఇప్పుడు కొన్ని వెర్షన్స్కి పాత ఫోన్లకి అవి పని చేయవు అని చెప్పేశారు. ఆండ్రాయిడ్ 11 వాడే వాళ్ళందరికీ కూడా ఇక ఈ యాప్స్ కొన్ని పని చేయవు అని చెప్పారు. ఎస్పెషల్లీ యూపీఐ ఏమంటారు, ఈ ఫోన్పే, గూగుల్ పే, ఎస్బీఐ, యూనో బ్యాంకింగ్ వాడే వాళ్ళకి అవి పని చేయవు అన్నారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి యాప్స్కి వచ్చేటువంటి అప్డేట్స్ అవి తీసుకోలేవు. వాటికి అప్డేట్స్ ఆగిపోయాయి కనుక అవి ఇంకేం చేయవంటే ఈ మాల్వేర్స్ అని అంటారు. అంతేనా? మాల్వేర్స్ అని అంటారు. ఈ దొంగలు ఉంటారు కదా, దాన్ని ఏమంటారు వాళ్ళని? సైబర్ క్రైమ్ చేసేవాళ్ళు ఈ అప్డేట్స్ లేవనుకోండి, వాళ్ళు మన దగ్గర ఏం చేస్తారంటే మన యొక్క డేటాను, వాళ్ళు మన యొక్క యూపీఐ వాళ్ళు ఎలాగ మరి దాన్ని కబ్జా చేస్తారో తెలియదు. వాళ్ళు మన లో బ్యాంకుల్లో ఉన్న డబ్బును వారు చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. కనుక అవి చేయకుండా ఇవి ఎప్పటికప్పుడు ఏమవ్వాలంటే యాప్స్ అప్డేట్ అవ్వాలన్నమాట. వాళ్ళు పంపించేటువంటి వైరస్ కానీ ఏవి కూడా మన యొక్క యాప్స్లోకి రాకుండా అప్డేట్ అవ్వాలి. అలాగే మన జీవితాల్లోనూ కూడా మనం సాతానుడు వేసేటువంటి ఆ దాడుల నుంచి దేవుడు ఏం చేస్తాడంటే తిరిగి మనల్ని నూతనమైన శక్తితో నింపుతాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో వాళ్ళు నిండిన వారే, పరిశుద్ధాత్మతో ఉన్నవారే. కానీ సాతానుడు వాళ్ళకి బెదిరించాడు. ఏమని బెదిరించాడంటే మరలా మీరు వాక్యము ప్రకటించడానికి వీల్లేదని బెదిరించాడు. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఏకమనసుతో ప్రార్థించారో దేవుడు ఏం చేశాడంటే సాతానుడు చెప్పిన దానికంటే అధికమైన శక్తి వారికి ఇచ్చాడు. హల్లెలూయా. అధికమైన శక్తి. వారందరూ పరిశుద్ధాత్మతో ఏమైపోయారట? నిండిన వారే దేవుని వాక్యము ధైర్యముగా బోధించిరి. హల్లెలూయా. చూడండి, మీకు ఇప్పుడు మంచి పాత నిబంధనలో ఒక వండర్ఫుల్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనం. అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలో ఉన్న సమూయేలు వద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటినీ అతనికి తెలియచేయగా అతడును సమూయేలును బయలుదేరి నాయోతుటకు వచ్చి అచ్చట కాపురం ఉండేది. జాగ్రత్తగా వినండి. ఇక్కడ దీనికి మీకు చక్కని విషయం చెప్తారు. దావీదును తన మామయ్య అయినటువంటి సౌలు ఏం చేస్తున్నాడు? తరుముతున్నాడు. దావీదు సౌలుకేంటి? అల్లుడు. కానీ ఈ అల్లుడు వచ్చిన దగ్గర నుంచి దావీదుకి తన యొక్క రాజరికం, లేకపోతే తన రాజ్యము తీసేసుకుంటాడేమో, తన తరువాత తన కుమారునికి రాజ్యం రాదేమో అనేటువంటి భయంతో సౌలు ఏం చేస్తున్నాడంటే దావీదును చంపాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. చంపడానికి తిరుగుతూ ఉన్నాడు కూడా. తన కుమార్తె దగ్గర నుంచి దావీదు పారిపోతాడు. పారిపోయి ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? స్వజనులు ఎద్దుకు వెళ్ళారు. దావీదుకి స్వజనులు ఎవరు? వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు, తన తండ్రి ఉన్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడా? లేదు. ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడే అన్నారు, ఏరా నీకు యుద్ధం చూడాలని వచ్చావా? నువ్వు యుద్ధం చూడడానికి వచ్చావు కదా అన్నారు. అంతేకాదు, చిన్నప్పుడు కూడా తనని తల్లిదండ్రులు ఏం చేశారంటే అందరినీ యుద్ధానికి పంపించారు, కానీ అందరికీ బాగా చూశారు. కానీ దావీదును మాత్రం ఎక్కడ పంపించారు? గొర్రెలు కాసుకోవడానికి పంపించారు. దావీదును ఎక్కడికి వెళ్ళాడంటే దావీదును ఆధ్యాత్మికంగా గుర్తించి అభిషేకించిన సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడు? సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. తనకున్నటువంటి పరిస్థితి అంతా కూడా చెప్తున్నాడు. సౌలు తనకు చేసినది అంతా కూడా వెళ్ళి అతనికి చెప్పాడు. ఎవరికి చెప్పాడు? కుక్కలకు చెప్పాడా? పందులకు చెప్పాడా? చెప్పలేదు. కుక్కలకి పందులకి చెప్తే దావీదుని ఏమంటారు? నీకు అప్పుడే చెప్పానురా సౌలు ఇలాంటోడని చెప్పానా? ఎందుకు వచ్చింది? వాళ్ళ కూతురు ఎందుకు చేసుకున్నావు? నీకు అదే చెప్పానా? పద నువ్వు మరలా గొర్రెలు కాసుకో, శుభ్రంగా ప్రశాంతంగా ఉండు అని గొర్రెలు కాసుకోవడానికి తీసుకెళ్ళిపోను, లేకపోతే ఎవరికి కనబడకుండా దాచేసను. ఎక్కడికి వెళ్ళాడు? సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆధ్యాత్మికంగా మనల్ని బలపరిచే వారి దగ్గరికి వెళ్ళాలి.
ఆధ్యాత్మికంగా మనల్ని నడిపించే వారి దగ్గరికి వెళ్ళాలి. ఆధ్యాత్మికంగా నెక్స్ట్ మనకి ఏం జరగబోతుందో తెలియజేసే వారి దగ్గరికి వెళ్ళాలి. పరిశుద్ధాత్మతో నిండిన వారి దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. సౌలు ఒక సమూయేలే తనని ఏం చేశాడు, ఆ యొక్క అభిషేకించాడు రాజుగా. గనక తన దగ్గరికి వెళ్ళి చెప్తే దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలుకి ఏమైందట, వర్తమానం వచ్చిందట. 19వ వచనం. దావీదును పట్టుకున్నట్టుకై సౌలు దూతలను పంపించాడట. వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడిగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చిన గనక వారును. మీకేం అర్థమవుతుందా? సౌలు కొంతమందిని దావీదు సమూయేలు దగ్గర ఉన్నాడని కొంతమంది సైనికులను పంపించాడు. పంపిస్తే అక్కడ వాక్య పరిచర్య జరుగుతుంది, అక్కడ ఆరాధన జరుగుతుంది, అక్కడ దేవుని యొక్క ఆత్మ పనిచేస్తుంది. వీళ్ళు దావీదుని పట్టుకోవడానికి వచ్చారు. పట్టుకొచ్చిన వాళ్ళకి మీకు ఏమొచ్చిందట, దేవుని ఆత్మ వచ్చిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు కూడా ఏమయ్యారు, ప్రకటించడం ప్రారంభించారు. అంటే వాళ్ళు దేవుని ఆత్మచేత నింపబడిపోయారు. ఆమేన్. హల్లెలూయా. పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు ఏమయ్యారు, దేవుని ఆత్మచేత నింపబడిపోయారు. నువ్వు సరైన వ్యక్తి దగ్గరికి వెళ్తే శత్రువులను సైతం దేవుడు మిత్రులుగా చేస్తాడు. మనకు వ్యతిరేకంగా ఉన్న వారిని మన పక్షం వారుగా చేస్తాడు. హల్లెలూయా. తర్వాత చూడండి ఏమైందో. ఈ సంగతి సౌలుకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను, 21వ వచనం, కానీ వారును అటువలే ప్రకటించుచుండిరి. వాళ్ళు వచ్చారు, వాళ్ళు దావీదుని పట్టుకోవట్లేదు, వాళ్ళు కూడా దేవుని ఆత్మచేత దేవుని ఆత్మ వశంలోనికి వెళ్ళిపోయి వాళ్ళు కూడా ప్రకటించుండిరి. సౌలు 3వసారి దూతలను పంపెను, కానీ వారును. ఎంతమంది వెళ్తే అంతమంది దేవుని ఆత్మచేత నింపబడుతున్నారా తప్ప దావీదుని ఎవరు పట్టుకోవట్లేదు. హల్లెలూయా. అక్కడ ఏం జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది, ఆరాధన జరుగుతుంది, వాక్య పరిచర్య జరుగుతుంది. సమూయేలు ప్రకటిస్తున్నాడు, ఆరాధిస్తున్నారు, వీరు కలిసి ప్రార్థిస్తున్నారు. ఎవరు వచ్చినా దేవుని ఆత్మ వాళ్ళని నింపేస్తుంది. హల్లెలూయా. ఇంకా లాస్ట్కి అనుకున్నాడు వీళ్ళ వల్ల కాదని ఏం చేశారు, కడసారి తానే రామాకు పోయి సేకు దగ్గరనున్న గొప్ప బావి ఎద్దుకు వచ్చి సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగగా ఒకడు రామా దగ్గర నాయోతులో వారు ఉన్నారని చెప్పాను. అతడు రామా దగ్గర నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదకు వచ్చిన గనుక అతడు ప్రయాణం చేయచు రామా దగ్గరున్న నాయోతునకు వచ్చే వరకు ప్రకటించుచుండెను. ఎవరు? సౌలుని దేవుని ఆత్మ నింపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. వీళ్ళిద్దరూ నేను చదువుతున్నప్పుడు ఈ సమూయేలు దావీదు విన్న తర్వాత ఏం చేసి ఉంటారు, అక్కడ వ్యత్యాసం. వీళ్ళు విన్నారు సౌలు దావీదును తరుముతున్నాడని సమూయేలు విన్నాడు. దావీదు సమూయేలుకి చెప్పాడు. వీళ్ళిద్దరూ కలిసి ప్రార్థించారు. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు, ప్రార్థించారు. ఎవడు వస్తుంటే వాడిని దేవుని ఆత్మ ఏం చేస్తుంది, వాళ్ళు పట్టుకోవడానికి వస్తుంటే ప్రకటించేవారుగా దేవుని ఆత్మ మార్చేస్తుంది. హల్లెలూయా. పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు ఏమవుతున్నారు, ప్రకటించేవారుగా మారిపోతున్నారు. దేవుని ఆత్మ అలాంటి కార్యాలు చేస్తారు. హల్లెలూయా. పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పాలి, అందరూ ప్రకటించేవారిగా మారిపోతున్నారు. చివరికి 3 సార్లు ఇలా జరిగిన తర్వాత సౌలు ఏమన్నాడు, వీళ్ళకి కాదు కదా నేను వెళ్తాను అనుకోండి. ఈయన వచ్చి ఏం చేస్తున్నాడు, దేవుని ఆత్మచేత నింపబడి ఈయన ప్రకటించడం ప్రారంభించాడట. హల్లెలూయా. వాళ్ళను కూడా దేవుడు దర్శించాలి. ఎప్పుడు దర్శిస్తాడు, మన స్వజనుల యొద్దకు వెళ్ళి ప్రార్థించే వారితో, రక్షించబడిన వారితో, ఆత్మీయ నాయకులతో, ఆత్మాభిషేకము కలిగిన వారితో కలిసి మనం ప్రార్థిస్తే మనకు వ్యతిరేకంగా లేచిన వారిని కూడా దేవుడు ఏం చేస్తాడు, ఆయన పక్షం వారిగా చేసుకుంటాడు. అలా ప్రకటించడం అంటే అర్థం ఏంటి, శత్రువులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏమైపోయారు, మిత్రులు అయిపోయారు. చూడండి, మరియు అతడు తన వస్త్రములు తీసివేసి ఆనాటి రాత్రి పగళ్ళు సమూయేలు ఎదుటనే ప్రకటించుచుండెడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక దావీదు చూడండి ఎలాగ ఆరాధన చేశాడట, బట్టలు తీసేసి ఆరాధన డ్యాన్స్ చేశాడు కదా. సౌలు కూడా ఏం చేశాడు, దావీదు వలె ఆరాధన చేయడం, ప్రకటించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మనం ఏం చేస్తామంటే మన ముత్యాలన్నీ తీసుకెళ్ళి పందులు దగ్గర వేస్తాం.
మనం పరిశుద్ధమైన తీసుకెళ్ళి కుక్కల దగ్గర పెడతాం. ఇప్పుడు ఏమవుతుంది మొత్తం అంతా? మీకు తెలియదు, రాత్రులు కుక్కలు అరుస్తుంటాయి. మీరు అపార్ట్మెంట్లో లోన్ ఉంటే మీకు తెలియదు. ఈ రోడ్ల మీద ఏం చేస్తాయి? కుక్కలు అరుస్తుంటాయి. ప్రశాంతత లేకుండా, నిద్ర లేకుండా చేస్తుంటాయి, గొడవలు. ఈ కుక్కలు ఎందుకు అరుస్తున్నాయి? ఒక్కొక్కసారి బయటికి వెళ్ళి చూస్తే మనుషులు ఎవరు వచ్చారనుకుంటాం, కాదు, ఆ పక్క వీధిలో కుక్క ఇక్కడికి వచ్చిందని అరుస్తుంటాయి ఏంటి. ఆ పక్క వీధిలో కుక్క దేనికి సాదృశ్యం అంటే కలహం, గొడవలకి. మనకు గొడవలు పెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ఏ విషయాలు చెప్పకూడదు, మన కోసం ప్రార్థించే వారితో చెప్పాలి. హల్లెలూయా. మనల్ని నడిపించే వారి దగ్గరికి వెళ్ళి మన విషయాలు చెప్పాలి. అపోస్తలులు వాళ్ళు ఎవరు? వాళ్ళు పేతురు, యోహానులు. వాళ్ళంత గొప్పవాళ్ళు, కానీ వెంటనే ప్రార్థించే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు ఏం చేశారు? ప్రార్థించే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు ఏం చేశారు? అందరూ కలిసి ఏక మనసుతో దేవునికి బిగ్గరగా మొర్రపెట్టారట. హల్లెలూయా. దేవుని వాక్యం అనుసరించి మొర్రపెట్టగానే, వారు ప్రార్థన చేయగానే కూడిన చోటు కంపించిపోయిందట. హల్లెలూయా. కదిలిపోయిందట. లిటరల్గా అంత శక్తి దేవుడు ఏం చేశాడు? విడుదల చేశాడు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అప్పుడు పెద్ద భూకంపం కలిగిన అన్నట్టుగా పేతురు క్షమించండి, మొదటి ఆ పెంతెకొస్తు దినములు ఎలా జరిగిందో అలాగా మరలా దేవుడు ఏం చేశాడు? తన ఆత్మను కృమ్మరించాడు. దేవుని బిడలముగా మనము దేవుడు తన ఆత్మను మన మీద కృమ్మరించేటట్లుగా ప్రార్థించాలి. ప్రతిసారి మనం కలిసి ప్రార్థించినప్పుడు, ప్రతిసారి మనకు బెదిరింపులు వచ్చినప్పుడు, ప్రతిసారి మనకు భయములు వచ్చినప్పుడు, సాతాను దగ్గర నుంచి కానీ, మనుషుల దగ్గర నుంచి కానీ, ఎవరైనా అధికారుల దగ్గర నుంచి కానీ మనకు బెదిరింపులు వస్తే మనం ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలి? స్వజనుల దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థించే వారి దగ్గరికి వెళ్ళాలి. మనల్ని నడిపించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థించేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనం కూడా ప్రార్థించేటప్పుడు ఏం చేయాలి? ప్రభువా, వాళ్ళు కాలు తీసే, వాళ్ళు మెడ తీసే, చిన్న గోరు చిన్న ఒక వేణి తీసి ప్రభువా, వాళ్ళకి తెలుస్తుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రార్థనలు ఏం చేయలేదు వాళ్ళు. రోగులను స్వస్థపడాలి ప్రభువా, ఏమవ్వాలి? మహత్కార్యాలు జరగాలి ప్రభువా, సూచక్రియలు జరగాలి ప్రభువా, నీ దాసులు దేవుని వాక్యాన్ని బలముగా ప్రకటించాలి ప్రభువా. ఇది చేశారు. అప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. హల్లెలూయా. మనం వాళ్ళు కాలు తీ ప్రభువా, వాళ్ళు మెడ తీ ప్రభువా, మనం ఇలాంటి ప్రార్థనలు చేసామనుకోండి, అవి ఏమి జరగవు. కానీ వాళ్ళకి ఏం జరగవు, కానీ ముందు మన మీదకి వచ్చేస్తే దురాత్మలు. ప్రార్థన చేయగానే మన మీదకి వచ్చేస్తే దురాత్మలు, మనం మాట్లాడే మాటలను బట్టి. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన అంతా ఏమై ఉండాలి తెలుసా? రోగులు ఏమవ్వాలి? స్వస్థత పొందాలి, సూచక్రియలు జరగాలి, మహత్కార్యాలు జరగాలి. దేవుని దాసులు ఏమవ్వాలి? దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. అప్పుడు పరిశుద్ధాత్మను దేవుడు కుమ్మరిస్తాడు. సమూయేలు ఏమైనా చెప్పాడా? దావీదు దగ్గరికి వెళ్తే సౌలు ఎలాంటోడు, వాడు ఎలాంటోడే, వాడి కోసం నేను ప్రార్థన చేస్తాను, వాడి మీదకి పిడుగొచ్చి పడిపోయేలాగా, వాళ్ళ వంశం నాశనం అయిపోయేలాగా ప్రార్థన చేస్తాను అన్నాడా? ఏం చేయలేదు. వాళ్ళు ఆరాధన చేశారు, ప్రార్థన చేశారు. బహుశా నేను అనుకుంటాను, నేను ముందు అనుకునేవాడిని, బహుశా దావీదు సితార తీసుకుని వాయించుంటాడు, దావీదు ఆరాధన నడిపించుంటాడు, సమూయేలు ప్రార్థించుంటాడు. ఎందుకంటే సమూయేలు ప్రార్థించేవాడు, దావీదు ఆరాధించేవాడు. ప్రార్థన ఆరాధన జరుగుతుంది. ఎవరు వచ్చినా ఏమవుతుంది? దేవుని ఆత్మ చేత నింపబడుతున్నారు. ఆమె అలాంటి సహవాసం, అలాంటి స్నేహం, అలాంటి ఆత్మీయ అనుభవాలు మనకుంటే ప్రియ దేవుని బిడ్డలారా ఎంత సంతోషంగా ఉంటుంది. ఆమె హల్లెలూయా. ఎన్ని కార్యాలు దేవుడు చేయగలుగుతాడు, ఎన్ని అద్భుతాలు దేవుడు చేయగలుగుతాడు. ప్రభువా, ఆకాశమునకును భూమికిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును సృష్టించిన దేవా అని వారు ఏక మనసుతో మొర్రపెట్టగా దేవుడు తన హస్తాన్ని చాపాడు. దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. మరలా ఈ చివరి దినాల్లో దేవుడు తన ఆత్మను కుమ్మరించేటట్టుగా మనం ప్రార్థించాలి. హల్లెలూయా. వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, మనం ఎంతమంది ఉన్నా అలాంటి ప్రార్థన చేయాలి. ప్రతిసారి మనం ప్రార్థించినప్పుడు ప్రభువా, నీ హస్తము రోగులను స్వస్థపరిచేటట్లు, మహత్కార్యాలు జరిగేటట్లు, సూచక్రియలు జరిగేటట్లు దేవా నీ హస్తము చాపు. నీ దాసులు ధైర్యముగా
దేవుని వాక్యం ప్రకటించడానికి. వాళ్ళకి ఏం కావాలి? అధికారుల బలము కాదు, మనుషుల బలము కాదు, పరిశుద్ధాత్మ శక్తి కావాలి. హల్లెలూయా. గడిచిన దినాల కన్నా అధికమైన పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి. ప్రార్థించినప్పుడు మాత్రమే అది ఆ కార్యం జరుగుతుంది. ఆమె కనుక అందరం కూడా కళ్ళు మూసుకుందాము. ఈ రాత్రి మనము ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరితో కలిసి ప్రార్థించాలి, ఎవరితో మన యొక్క జీవితాల్లో ఉన్నటువంటి సమస్యలు, భయములు చెప్పుకోవాలి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడదు. మీ ముత్యాలు పందుల దగ్గర తీసుకెళ్ళి వేయద్దు. వారు ఎవరైనా సరే, మన కుటుంబంలో ఎంత ప్రాముఖ్యమైన వారైనా, వారు రక్షణ అనుభవం లేకపోతే, వారు ప్రార్థన అనుభవం వారికి లేకపోతే వారి దగ్గరికి వెళ్ళి చెప్పద్దు. ప్రార్థించే వారితో చెప్పండి, దేవుని వాక్యం ఎరిగిన వారితో చెప్పండి, ఆత్మీయంగా మనల్ని నడిపించే వారితో చెప్పండి. వారు కలిసి ప్రార్థించినప్పుడు వారు కూడిన చోటు కంపించినట్లుగా దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు. దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు. తండ్రి, రోగులు స్వస్థ పొందాలి, సూచక్రియలు జరగాలి, మహత్కార్యాలు జరగాలి. ప్రభా, నీ దాసులు దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించాలి. ప్రభా, వారు బెదిరింపులు చూచి నాయన వారందరూ ఏక మనసుతో ప్రార్థించారు. సంఘము ప్రార్థిస్తే సంఘము ఎదుట ఏది నిలవలేదు కదా ప్రభా. సంఘము ప్రార్థిస్తే, సంఘము అంటే ఎవరో కాదు, నువ్వు నేనే. మనము ప్రార్థించగలిగితే, మనము దేవుని వాక్యం ఎరగగలిగితే, దేవుని వాక్యం ఎరిగి మనం ప్రార్థించగలిగితే, ప్రభువా నీ హస్తము చాపు, నీ హస్తము చాపు, బలమైన నీ హస్తము చాపు తండ్రి. నా దేశం మీద నీ హస్తము చాపు ప్రభువా. దేవా, మా ప్రజల మీద నీ హస్తము చాపండి. మా యొక్కనైనా పట్టణముల మీద నీ హస్తము చాపండి ప్రభువా. మా ప్రాంతముల మీద నీ హస్తము చాపండి తండ్రి. మా కుటుంబాల మీద నీ హస్తము చాపండి ప్రభువా. ప్రభువా, రోగులను స్వస్థపరచు దేవా. వ్యాధి బాధలతో ఉన్న వారిని స్వస్థపరచండి దేవా. ప్రజలు నీకు భయపడినట్లుగా మహత్కార్యాలు చేయండి ప్రభువా. సూచక్రియలు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, నీ వాక్యము శక్తివంతముగా ఈ దాసులు ప్రకటించడానికి కృప చూపు తండ్రి. ప్రతి ఒక్కరూ ఒకటి మాటలు ఎత్తిపెట్టి ప్రార్థన చేద్దాం. నాదా, ఆకాశమును భూమిని దానిలో ఉన్న సమస్తమును సృష్టించిన దేవా, మా దేవుడవు, సర్వశక్తి కలిగిన దేవుడవు ప్రభా. మేము కొండ ఎద్దుకు వెళ్ళి ప్రార్థన చేయట్లేదు ప్రభా. కొండ మీదకు వచ్చి ప్రార్థించే అనుభవం మాకు దయచేయి తండ్రి. కొండ మీద నిలవబడి ప్రార్థించే అనుభవం దయచేయి ప్రభా. పర్వతములు ఎక్కి ప్రార్థించే అనుభవం మాకు దయచేయి ప్రభా. తండ్రి, సహాయం చేయి ప్రభా, సహాయం చేయి. పరిశుద్ధాత్ముడు మమ్మల్ని అందరినీ నింపండి తండ్రి. లార్డ్, ఫిల్ us అగైన్ ఫాదర్. తండ్రి, మమ్మల్ని అందరినీ మరలా నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్ముడా, ప్రతి బిడ్డను నింపండి నాయనా తండ్రి. దేవా, సహాయం చేయి, సహాయం చేయి. క్షమించు నాయనా, మమ్మల్ని కనికరించు తండ్రి, కనికరించు ప్రభా. పరిశుద్ధమైనది అనేక సార్లు మేము కుక్కలకు పెట్టాం నాయన. మా ముత్యాలు తీసుకెళ్ళి పందుల దగ్గర వేసాం తండ్రి ప్రభా. అవి మా మీదే తిరగబడ్డాయి తండ్రి ప్రభా. అవి మా మీదే నాయన తండ్రి విరుచుకుపడ్డాయి తండ్రి. క్షమించు నాయన తండ్రి, క్షమించు తండ్రి. సహాయం చేయి. సమూయేలు వలె, దావీదు వలె నాయన తండ్రి కలిసి నాయన తండ్రి ప్రార్థించే స్థితిని దయచేయి తండ్రి ప్రభా. సంఘములోని ఆత్మకార్యం జరిగించు తండ్రి. సంఘాన్ని ఉజ్జీవపరచు నాయన తండ్రి. సంఘములో గొప్ప ఉజ్జీవము కలిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, ప్రార్థించే సంఘముగా మీరు నింపండి నాయన తండ్రి. వారు కలిసి ప్రార్థిస్తున్నప్పుడు ప్రభా, దేవా, భూమి కంపించింది ప్రభా. ప్రజలు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు తండ్రి. నిదాసులు ధైర్యముగా వాక్యమును ప్రకటించారు తండ్రి ప్రభా. మీరు కార్యము చేయండి, మీరు కార్యము చేయండి ప్రభా. సహాయం చేయండి తండ్రి. తండ్రి, రాత్రి నా సమయాన్ని మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేశారు. నీకు వందనాలు. మా అందరి ప్రేయర్ లైఫ్లో గొప్ప ఉజ్జీవం దయచే ప్రభా.
మా అందరి ఆత్మీయ జీవితంలో రివైవల్ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా రివైవల్ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ప్రతి ఒక్కరు వాక్య జ్ఞానము కలిగిన వారుగా, దైవ జ్ఞానము కలిగిన వారుగా మీరు నడిపించండి. ఆశతో నీ సన్నిధికి వచ్చిన వారందరినీ నింపి తిరిగి వెళ్ళడానికి సహాయం చేయండి. నీ సమాధానంతో దీవించమని మరలా మేము కలుసుకునేంత వరకు నీ కృప తోడుగా ఉంచండి ప్రభా. ఆదివారం ప్రభా మేమందరము సంతోషముతో ప్రభా నీ సన్నిధిని కనబడగలటకు సహాయం చేయి ప్రభా. నాయనా నీ సన్నిధిలో నాయనా తండ్రి వచ్చిన ప్రతి బిడ్డ పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, ప్రభు యొక్క శక్తి చేత నింపబడాలి, ప్రభు యొక్క కృప చేత నింపబడాలి నాయనా తండ్రి. బంధకాల నుంచి విడిపించబడాలి, రోగులకు స్వస్థత కలగాలి ప్రభా, సూచక్రియలు మహత్కార్యాలు జరగాలి ప్రభా తండ్రి. ప్రభు యొక్క వాక్యం బలముగా విడుదలవ్వాలని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించి యేసు శక్తి గల నామంలో ప్రార్థించి మనవులు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ఆమె. యేసు రక్తమే చేయము, సెలువు రక్తమే చేయము. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమె ఆమె. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.